నరసింహస్వామిని వరాహలక్ష్మి నరసింహస్వామి అని ఎందుకు పిలుస్తారు? నిత్యం గంధంలో కప్పబడి ఉండి కేవలం సంవత్సరానికి ఒక రోజు మాత్రమే నిజరూప దర్శనం ఎందుకు ఇస్తారు? హిరణ్యాక్షుడు భూమిని అపహరించినప్పుడు భూమిని రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు. హిరణ్యాక్షుడి తమ్ముడు హిరణ్యకశిపు అన్న చావుకు కారణమైన విష్ణువు పైన కక్ష తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. హిరణ్యకశిపు కొడుకు ప్రహ్లాదుడు పుట్టుకతోని గొప్ప విష్ణువు భక్తుడు. తన మనసు మార్చడానికి హిరణ్యకశిపు చేయని ప్రయత్నం లేదు, పెట్టని హింసంటూ లేదు. చివరికి ప్రహ్లాదుడిని రాయికి కట్టి సముద్రంలో పడవేశాడు. అయితే శ్రీ విష్ణువు చూస్తూ ఉంటాడా? తన భక్తుడిని రక్షించుకుంటాడు. తరువాత మహా ఉగ్ర రూపమైన నరసింహస్వామి అవతారం ఎత్తి హిరణ్యకశిపుడిని తన చేతి గోర్లతో చీల్చేస్తాడు. నరసింహస్వామి ప్రహ్లాదుణ్ణి నీకు ఏ వరం కావాలని కోరమనగా తన పెదనాన్న హిరణ్యాక్షుని సంహరించిన వరాహ అవతారం, తన తండ్రిని సంహరించిన నరసింహ అవతారం, 2 అవతారాలు కలిసి వరాహ నరసింహ అవతారాన్ని ఈ క్షేత్రంలో ఉండాలని కోరుకుంటాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్.